రాష్ట్రం కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్ కల సాకారం అవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 7 నెలల్లో ఏపీకి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామిని ఎన్డీఏ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. 7 నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని, ఏపీకి అన్ని మంచి రోజులేనని సీఎం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ వాసులే కాకుండా ఎంతో మంది ఉద్యమాలు, ఆందోళన చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి 7 నెలలుగా అన్ని ప్రయత్నాలు చేశాం. 1996లో స్టీల్ ప్లాంట్కు ఇబ్బందులు వస్తే నాటి ప్రధాని వాజ్పేయితో మాట్లాడి 1650 కోట్ల రూపాయలు సాధించాం. స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వమే. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇందుకోసం విశాఖ ఎంపీ భరత్ తన వంతు కృషి చేశారు. ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించాం. ఒకసారి ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి 12:30 వరకు సమీక్ష చేశారు. పట్టుదలతో పనిచేశాం. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం ఆదేశించారు. విశాఖ ప్రజల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది. విశాఖలో పనిచేసే కార్మికులకు ఒకటే విన్నవిస్తున్నాను. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీకి సమర్థవంతులైన సీఈఓను నియమిస్తాం. కావాల్సిన వనరులను సమీకరిస్తాం. స్టీల్ ప్లాంట్కు 20,000 ఎకరాలు భూములున్నాయి. దేశంలో ఎక్కడా ఏ స్టీల్ ప్లాంట్కు ఇంత విలువైన భూమి లేదు. అందరం కలిసి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను కూడా శ్రద్ధ పెడతాను. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయల ఈఏపీ ద్వారా ఇప్పించిందన్నారు. నిలిచిపోయిన పోలవరానికి 12,157 కోట్లు సాధించామని తెలిపారు. రైల్వే జోన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, 2,08,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. టీసీఎస్ రాకతో యువతకు ఉద్యోగాలు వస్తాయని, గూగుల్, ఏఐ డేటా సెంటర్తో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఇక్కడి నుంచి సింగపూర్కు సీ కేబుల్ వేసి అనుసంధానిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ పై ఎస్టీపీసీ, జెన్కో జాయింట్ వెంచర్గా 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు. మిట్టల్ ప్రాజెక్టుకు 14 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది. ఒక స్టీల్ సిటీ రానుంది. నక్కపల్లిలో స్టీల్ సిటీనే కాకుండా 14,000 కోట్లతో ఫార్మా సిటీ వస్తోంది. దీనివల్ల 70,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే విశాఖ, అనకాపల్లి కలిసిపోతాయి. ఓర్వకల్లులో 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,137 కోట్లు మంజూరయ్యాయి. 55,000 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులన్నీ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తవుతాయి. అమరావతికి 8 లైన్ల ఔట్రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని అనుమతి కోరాను. 400 కోట్లతో టూరిజం కారిడార్ రాబోతుంది. సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 12.95% చేరిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని 15% తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. 7 నెలల క్రితం రాష్ట్రమంతటా చీకటే ఉందని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని అన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించారన్నారు. మరో 4-5 నెలల్లో అన్ని వ్యవస్థలను గాడిన పెడతామని, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. ఉన్న ఉద్యోగాలు కాపాడుకుంటూనే కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.